తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్లో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ రోజు నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఇతర నేతలు పాల్గొనున్నారు. సాయంత్రం 6:30 గంటల వరకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా గాంధీ భవన్లో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షకు ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు పీసీసీ కమిటీలలో ఉన్న నేతలు, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు కూడా హాజరు కానున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇటీవల కూడా నియోజకవర్గాల అభ్యర్థులతో, మంత్రులతో, ఎమ్మెల్యేలతో సమీక్షలను నిర్వహిస్తున్నారు. వరుసగా ఈ రోజు కూడా కొన్ని నియోజకవర్గాలతో వాళ్ళతో సమీక్ష చేస్తున్నారు. ఈ మీటింగ్ లో ఎటువంటి అంశాలను ప్రస్తావించబోతున్నారు? మీనాక్షి నటరాజన్ ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిగా ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టారు. అనంతరం పార్లమెంటు వారీగా, నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతలతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా మే నెలలో జరిగినటువంటి పరిస్థితి. అనంతరం కొన్ని అదర్ ప్రోగ్రామ్స్ వల్ల ఈ రివ్యూస్ అనేవి బ్రేక్ పడ్డాయి. ఈ రోజు నుంచి తిరిగి మళ్ళీ రివ్యూస్ అనేవి కొనసాగుతూ ఉంటాయి. ప్రధానంగా రీసెంట్ గా మనం చూసుకుంటే ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అటు మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో మీనాక్షి నటరాజన్ 1-to-1 భేటీ అయ్యారు. ఇక నిన్న మొన్న కూడా గాంధీ భవన్ లో అబ్జర్వర్లతో, కోఆర్డినేటర్స్ తో మీటింగ్ అయినటువంటి పరిస్థితి. కార్పొరేషన్ చైర్మన్లు కూడా కలుపుతున్నారు. మొత్తం పార్టీ ప్రభుత్వం బలోపేతం చేసే విధంగా కూడా మీనాక్షి నటరాజన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా గత నెల మేలో జరిగినటువంటి రివ్యూస్ ఈ రోజు నుంచి కొనసాగిస్తూ ఉంటారు. మరి కాసేపట్లో గాంధీ భవన్ లో మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో మీనాక్షి నటరాజన్ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ సమీక్ష సమావేశానికి అటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లతో పాటు ఫ్రంటల్ సంబంధించినటువంటి అధికారులు, మొత్తం ఎంటైర్ ప్రభుత్వానికి, పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అంతా వస్తారు. కేవలం గెలిచిన నేతలే కాదు, పోటీ చేసి ఓడిపోయినటువంటి నేతలు కూడా వస్తారు. అందరితో కలిపి మీటింగ్ ఏర్పాటు చేసి మొత్తం ఆ పార్లమెంట్ లో ఉన్నటువంటి స్థితిగతులను అడిగి తెలుసుకోవడంతో పాటు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా అడిగి తెలుసుకుంటారు. ప్రధానంగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలు పార్టీలో పనిచేస్తున్నటువంటి నేతలు కానివ్వండి, లేదంటే గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి నేతలు ఏ మేరకు అటు పబ్లిక్ లోకి తీసుకువస్తున్నారు అనే కోణాల్లో కూడా మీనాక్షి నటరాజన్ అడిగి తెలుసుకుంటున్నారు. సేమ్ టైం మరికొద్ది రోజులు ఏర్పాటు చేయబోయేటటువంటి టీపీసీసీ కార్యవర్గంతో పాటు కేబినెట్ విస్తరణలకు సంబంధించి ఎవరైనా ఆశావాహులు ఉన్నారా, ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి అర్హతలు ఏంటి అని కూడా అడిగి తెలుసుకుంటున్నారు. సేమ్ టైం పార్టీ తీసుకొచ్చినటువంటి ఆ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, లైక్ జై బాబు, జై సంవిధాన్, జై భీమ్ కానివ్వండి, లేదంటే ఇతర కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎంతవరకు యాక్టివ్ గా పనిచేసి ఆయా క్షేత్రస్థాయిలో పనులను చేశారు. అండ్ సేమ్ టైం ఏఐసిసి పిలుపుచ్చినటువంటి కార్యక్రమాల్లో ఏ విధంగా పాల్గొన్నారు, అండ్ మోరోవర్ పార్టీ కోసం ఎన్నేళ్ల నుంచి పనిచేస్తున్నారు అంటూ వచ్చిన ప్రతి ఒక్క నేతలకు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఎంటైర్ బయోడేటాను కూడా తీసుకొని రమ్మని మీనాక్షి నటరాజన్ చెప్తున్నారు. మీనాక్షి నటరాజన్ ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక విధంగా పార్టీని, ప్రభుత్వాన్ని రెండింటిని కలిపి పార్టీలో ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7.5 అవుతున్నప్పటికీ కూడా పబ్లిక్ లోకి వెళ్లడంలో కాస్త వెనుకబడిందని, సేమ్ టైం చేసింది చెప్పుకోవడంలో కూడా వెనుకబడింది ప్రభుత్వం అనే ఒక ఏదైతే రిపోర్ట్ మీనాక్షి నటరాజన్ దగ్గర ఉంది. సేమ్ టైం పార్టీకి, ప్రభుత్వానికి కాస్త గ్యాప్ వచ్చింది అంటూ కూడా మీనాక్షి నటరాజన్ భావిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా పార్టీని, ప్రభుత్వాన్ని కలుపుకొని పనిచేసేందుకు మీనాక్షి నటరాజన్ కృషి చేస్తూ ఉన్నారు. సేమ్ టైం మీనాక్షి నటరాజన్ దృష్టికి వచ్చినటువంటి కంప్లైంట్స్ ని కూడా బేస్ చేసుకొని అడుగుతున్నటువంటి పరిస్థితి. మోరోవర్ ఆయా పార్లమెంటు నియోజకవర్గాల వారిగా సంబంధించినటువంటి జిల్లా మంత్రులకు కానివ్వండి, ఇన్ఛార్జ్ మంత్రులు కానివ్వండి, వాళ్ళతో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మిగతా క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైనా గ్యాప్ ఉంటే కూడా వెంటనే షార్ట్ అవుట్ చేసేటటువంటి పనిలో కూడా మీనాక్షి నటరాజన్ ఉన్నారు. సేమ్ టైం చాలా నియోజకవర్గాల వారిగా కొత్త, పాత పంచాయతీ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఆల్రెడీ అక్కడ ఎగ్జిస్టింగ్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు కొత్తగా పక్క పార్టీ నుంచి వచ్చినటువంటి నేతలతో కాస్త డిస్ప్యూట్స్ ఉన్నాయి. వాటిని సాల్వ్ చేయడానికి కూడా మీనాక్షి నటరాజన్ కృషి చేస్తున్నారు. మొత్తానికైతే మీనాక్షి నటరాజన్ పార్లమెంట్ నియోజకవర్గాల వారికి సంబంధించినటువంటి రివ్యూస్ అనేవి ఈ రోజు నుంచి తిరిగి కొనసాగనున్నాయి. ఈ రోజు నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వరంగల్ కి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో మీనాక్షి నటరాజన్ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. రాధిక.
రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ హేమ. ఈరోజు నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాలు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమావేశమవుతారు. ముఖ్యంగా అంతర్గత వ్యవహారాలు అలాగే కేబినెట్ విస్తరణ గురించి చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది.